ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. మనం వాల్యూ పరంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 60% 70% హై నుంచి కూడా కిందకి రావడం అనేది ఈ స్టాక్స్లో మనం చూసాం. ముఖ్యంగా నైకా ఫ్యాషన్స్, పేటిఎం, గ్లాండ్ ఫార్మా, ఐఈఎక్స్. సో అగైన్ వారెన్ బఫెట్ రూల్ ఏంటంటే మనకి మంచి వాల్యుబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ దగ్గర దొరికినప్పుడు వాటిలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం తప్పలేదని నా ఒపీనియన్. ఎనీహౌ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్. సో ఆల్రెడీ గ్లాండ్ ఫార్మాలో అప్రాక్సిమేట్ ఒక 9,000 దాకా ఇన్వెస్ట్ చేశాను, స్మాల్ అమౌంట్ అగైన్. అండ్ ఐఈఎక్స్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందులో ఒక 5,000 రూపీస్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 5,000 డివైడెడ్ బై ఇప్పుడున్న ప్రైస్ దగ్గర దగ్గర 138 ఉంది. నేను రఫ్గా ఏంటంటే 140 అనేది వేసాను. నాకు 35 షేర్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ప్రస్తుతం ఏంటంటే దీంట్లో 35 షేర్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. ఏంది ఒక 5,000 రూపాయలు అనేది దీంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి ప్లాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంట్రాడే ఉంది అండ్ లాంగ్ టర్మ్ ఉంది. ఓకేనా, లాంగ్ టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని కొన్ని సంవత్సరాల కోసం, మంత్స్ కోసం హోల్డ్ చేస్తాం కాబట్టి. ఇంట్రాడే చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి 315కి కానీ 320కి కానీ స్క్వేర్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా చేసేస్తారు. సో ఇక్కడ ప్రైసు 20 ఉంది, నేను 30 ఇస్తున్నాను. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, 5-10 పైసలో. ఓకే, సో దీన్ని బై అయితే చేస్తున్నాను. ప్రస్తుతం ప్రైస్ అనేది జంప్ అయింది. మనకి 138.35 దగ్గర ఆర్డర్ అయితే పెట్టాము. 138.35 దగ్గర కావాలంటే కూడా దాన్ని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇంకొక 40-45 పైసా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే గ్లాండ్ ఫార్మా అండ్ ఐఈఎక్స్లో కొంత అమౌంట్ అనేది లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో చూద్దాం. నెక్స్ట్ మన ఫోకస్ వచ్చేసరికి పేటిఎం మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్నాను, బట్ చూద్దాం. ఇప్పుడు మార్కెట్ కండిషను అంత పాజిటివ్గా లేదు కాబట్టి వెయిట్ చేస్తాను. ఇదేంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అండ్ రిస్క్ నాకు తెలుసు. నాకు ఇంకా కిందకి వెళతాయి అని కూడా ఒక డౌట్ కూడా ఉంది, సింపుల్గా చెప్పాలి అంటే. బట్ స్టిల్ ఏంటంటే ఇట్ ఈజ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫాల్ జరిగింది కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఫర్దర్గా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక 10% 20% ఏదైనా డ్రాప్ వస్తే దెన్ ఏంటంటే ఐఎమ్ రెడీ టు యావరేజ్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. యా, దట్ ఈస్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.